2025 ఐపీఎల్ సీజన్ ఆర్సీబీ కెప్టెన్ ఎవరు అనేది చర్చ నడుస్తుంది. ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యాను తీసుకుని యాజమాన్యం కెప్టెన్ గా నియమించిన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ శర్మ హార్దిక్ నాయకత్వంలో ఇమడలేకపోయినట్లు అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో రోహిత్ శర్మను ఆర్సీబీ తమ జట్టులోకి తీసుకుని కెప్టెన్ గా నియమించాలనే యోచనలో ఉన్నట్లు ఆర్సీబీ అభిమానులు అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ లో మోస్ట్ పాపులర్ జట్టు ఏది అని అడిగితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని ఎవరైనా నిర్మొహమాటంగా చెప్తారు. ఈ సాల కప్ నాందే డైలాగ్ ఎంత ఫేమస్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సీజన్ ఈసారి కప్ ఎట్టి పరిస్థితుల్లో కొట్టాలని దూకుడుతో రంగంలోకి దిగుతుంది ఆర్సీబీ. అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్పు కొట్టకపోయినా కానీ ఆర్సీబీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం కుదవలేదు. 2024 సీజన్ లో ఆర్సీబీ పని అయిపోయింది అని అందరూ అనుకున్నారు. అనూహ్యంగా మళ్లీ పుంజుకొని బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లు ఆడి ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యి ప్రత్యర్థి జట్లకు షాక్ ఇచ్చింది. ఆర్సీబీ ఇప్పటి వరకు కప్పు గెలవలేదు కానీ తమ హృదయాలను గెలిచిందని తరచూ ఫ్యాన్స్ ఆర్సీబీని వెనకేసుకుని వస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే 2025 ఐపీఎల్ సీజన్ ఆర్సీబీ కెప్టెన్ ఎవరు అనేది చర్చ నడుస్తుంది. ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యాను తీసుకుని యాజమాన్యం కెప్టెన్ గా నియమించిన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ శర్మ హార్దిక్ నాయకత్వంలో ఇమడలేకపోతున్నట్లు అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో రోహిత్ శర్మను ఆర్సీబీ తమ జట్టులోకి తీసుకుని కెప్టెన్ గా నియమించాలనే యోచనలో ఉన్నట్లు ఆర్సీబీ అభిమానులు అభిప్రాయపడ్డారు. దీంతో బీసీసీఐ ఆర్టీఎం రిటెన్షన్లపై క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా రైట్ టు మ్యాచ్ నిబంధనలతో రోహిత్ ను ఆర్సీబీ యాజమాన్యం తీసుకోవాలని ప్రయత్నించినట్లు టాక్ వినిపించింది. ఈ విషయంపై తాజాగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డెవిలియర్స్ స్పందించాడు. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. ఆర్సీబీ జట్టు ఫాఫ్ డు ప్లెసిస్ ను తమతో పెట్టుకుని కెప్టెన్ గా కొనసాగిస్తే మంచిదని సూచించాడు. డు ప్లెసిస్ కి వయసు పెరిగిందని కొందరు అంటున్నారని, అతనికి కేవలం 40 సంవత్సరాలు మాత్రమేనని, వయసు అనేది ఓ సంఖ్య మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఇప్పుడు డు ప్లెసిస్ పూర్తి ఫిట్ గా ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇంకా డు ప్లెసిస్ మరెన్నో సీజన్లు ఆడతాడన్నారు. డు ప్లెసిస్ ఆర్సీబీకి ఒకసారి కప్ అందించలేకపోయాడని, అతనికి అదే ఒత్తిడి కలిగించే అంశమని తెలిపారు. ఈ విషయంలో డు ప్లెసిస్ విరాట్ కోహ్లీ అండగా నిలుస్తాడని అనుకుంటున్నట్లు చెప్పారు. డు ప్లెసిస్ కెప్టెన్ గా కొనసాగడం కోహ్లీకి ఇష్టమేనని చెప్పుకొచ్చారు. రోహిత్ ముంబై జట్టును వదిలి ఆర్సీబీకి వస్తే మంచిదేనని, కానీ అలాంటిదేమీ జరగకపోవచ్చని తెలిపాడు.